ఈటెల రాజేందర్ గారిని కేంద్ర మంత్రి వర్యులను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. మన కేంద్ర విదేశాంగ సహాయ మాత్యులు మరి పార్లమెంటు వ్యవహారాల యొక్క సహాయ మాత్యులు శ్రీ మురళీధరన్ గారు కేరళలో మన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఈడవ సామాజిక వర్గానికి చెందిన వారు ఈరోజు ఇక్కడ ఈ సమస్యలన్నింటినీ వినడానికి మీకు మద్దతు పలకడానికే ఇక్కడికి వచ్చారు. ఈటెల రాజేందర్ గారి పక్షాన బీజేపీ పక్షాన వారు ఇవాళ మీ అందరినీ కలవడం కోసమే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మురళీధరన్ జీ మాట్లాడతారు. इस कार्यक्रम के इस मंच पर उपस्थित पूर्व मंत्री और आज भारतीय जनता पार्टी का नेता श्री ईटल राजेंद्र जी, श्री जितेंद्र रेड्डी जी, मंच पर उपस्थित पार्टी का प्रदेश महामंत्री श्री प्रेमेंद्र रेड्डी जी, श्री धर्मेराव जी, जिला अध्यक्ष श्री किशन रेड्डी जी, ये महानगर वरंगल नगर अध्यक्ष पद्मा जी, श्रीशैलम गौड़ जी, नंदीश्वर गौड़ जी, विजय रामराव जी, रानी जी, सभी उपस्थित नेताओं और गौड़ समाज के सभी अन्नलारा अक्कलारा अंदर की नमस्कार। केंद्र మంత్రివర్యులు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేంద్ర పార్లమెంటు వ్యవహారాలు విదేశాంగ శాఖ మంత్రివర్యులు శ్రీ మురళీధర్ గారు మాట్లాడుతూ వేదిక మీద ఉన్నటువంటి గౌడ పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంఘ నాయకులకు, సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్పినారు. मित्रों, मैं आज यहाँ आप सबके बीच में, मेरे सभी भाई बहनों के बीच में इस संदर्भ में आया हूं जब तेलंगाना में चंद्रशेखर राव का सरकार का 7 साल अभी बीत चुका है। చంద్రశేఖర్ రావు గారు గత 7 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీరు అన్ని కూడా చూస్తున్నారు. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. इस इलाके के लोग तेलंगाना राज्य की स्थापना के लिए काफी बड़ा आंदोलन किया। सैकड़ों की संख्या में 1400 अपने भाई बहन युवक उनका जीवन का बलिदान किया और उसके कारण तेलंगाना राज्य का स्थापना हुई। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరము కలిసికట్టుగా ఎంతో శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడేందుకు తెలంగాణ రాష్ట్రము ఒట్టిగా ఏర్పడలేదు. వేలాది మంది, వందలాది మంది బలిదానాలతోటి, ప్రాణత్యాగంతో ఏర్పడే తెలంగాణను మనం చూస్తున్నాము ఈ యొక్క ఒక్క పరిపాలనతో. लेकिन आज 7 साल के बाद आज इस राज्य का क्या स्थिति है? 1400 में 2014 में जब सरकार बनाने के पहले इस राज्य के लोगों को जो वादा दिया था
जो प्रॉमिस दिया था, चंद्रशेखर राव 7 साल सत्ता में रहने के बाद आज क्या स्थिति है? उसमें कोई एक प्रॉमिस उन्होंने निभाया है क्या? ये मैं मुख्यमंत्री साहब से पूछना चाहता हूं। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 2014 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అవసరాలు అనేక ఇబ్బందులు కష్టాలు పడిన మీ అందరికీ కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ యొక్క పథకాలన్నింటికీ కూడా చేరడం కోసం నేను ప్రయోగం చేస్తాను, వాటిని వేల అమలు పరుస్తానని చెప్పారు. కానీ ఈ రోజు యొక్క పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచిస్తున్నారు. इस राज्य के सबको, जिनका घर खुद का घर नहीं, सबको घर देंगे, ये वादा चंद्रशेखर राव ने हम सबको दिया था। उन्होंने कहा था जिनका लोन है, कर्जा है, वो सब माफी करेंगे। उन्होंने कहा था इस राज्य का पहला मुख्यमंत्री दलित रहेगा। इसमें कोई भी एक वादा उन्होंने निभाए क्या? इसमें सबको घर मिलाए क्या? नरेंद्र मोदी जी दिल्ली से हम सबके लिए घर का व्यवस्था किया, लेकिन चंद्रशेखर राव हमें उस घर से वंचित किया। రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, ప్రతి దళితుడికి 3 ఎకరాల స్థలం ఇస్తా, భూజాగులు ఇస్తా, అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఇండ్లు లేని వాళ్లకు ఇల్లు కల్పిస్తా అని చెప్పినటువంటి వాగ్దానము ఈ రోజు నెరవేర్చిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంతేకాదు కేంద్రంలో మరి మన యొక్క ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి 1,70,000 ఇళ్లు మంజూరు చేస్తే ఒక్కరికైనా ఆ యొక్క ఇంటిను మరి మీ అందరికీ కూడా చెల్లించడానికి సమం కట్టించి ఇచ్చినారని చెప్పేసి మిమ్మల్ని అడగదలుచుకున్నాను. मित्रों, मैं केरल से आता हूं और केरल में भी मुझे पता है कि गौड़ समाज केरल में ईड़वा समाज के नाते जानते हैं। हमारे समाज का काम है, केरल में तो नारियल पेड़ के ऊपर उस पर चढ़ के उसमें से तोड़ी निकालना, ये काम यहां भी गौड़ समाज के लोग करते हैं। उसमें भी कई लोग गरीब परिवार है, हजारों की संख्या में है। उनके लिए क्या चंद्रशेखर राव 7 साल सरकार में रहने के बाद क्या योगदान किया? సోదరి సోదరులారా, నేను కేరళ రాష్ట్రానికి చెందినవాడిని. మా కేరళ రాష్ట్రంలో మీ యొక్క కులస్తులుగా నేను ఇడవ సమాజానికి సంబంధించినటువంటి యొక్క కేరళ రాష్ట్రంలో మీ అందరంగా కూడా కొబ్బరి చెట్లకి కళ్ళు గీస్తూ ఉంటాం. అదేవిధంగా దీనికి సంబంధించిన చెట్ల నుంచి కళ్ళు తీస్తూ ఉంటాము. ఈ వృత్తిలో భాగస్వామిగా కేరళలో ఉన్నాం మేము. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా గౌడ సమాజానికి ఇచ్చిన హామీలను ఏదైనా ఒక్కడైనా నెరవేర్చాలని చెప్పేసి మీ అందరిని అడగదలుచుకున్నాను. मुख्यमंत्री को हम सबका याद तभी आता है जब कोई चुनाव आता है। चुनाव नहीं है तो मुख्यमंत्री इस प्रदेश के सारे लोगों को भूल जाते हैं। ముఖ్యమంత్రి ఎప్పుడు గుర్తొస్తుందంటే ప్రజల యొక్క ఇబ్బందులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు ప్రజలతో అవసరం లేదు, ప్రజల విషయాలు పట్టించుకోడు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నేను మీ వెంట ఉన్నాను, మీకు అనేక వాగ్దానాలు చేస్తాను, ఈ వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్పేసి ప్రతి ఒక్క ఎన్నికల ముందు చేయడం ఎందుకో కె చంద్రశేఖరరావుకు మాత్రమే అలవాటు అయిపోయింది. ఇది 5 साल में एक बार राज्य के प्रजा को याद करने वाले मुख्यमंत्री बाकी पूरा समय उनका परिवार के लिए ही काम करते हैं, परिवार के लोगों की भलाई के लिए काम करते हैं। इस राज्य के सभी उपेक्षित बंधु, सभी वंचित बंधु, सभी पिछड़े बंधु, उन सबका याद मुख्यमंत्री को बिल्कुल नहीं आता है। 5 సంవత్సరాల కోసం కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా తనకి విధులను పక్కబెట్టి కేవలం తన యొక్క కుటుంబ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడానికి మాత్రమే తను పనిచేస్తున్నాడు. కానీ దళిత సమాజము, బడుగు బలహీనులకు చేసిన వాగ్దానాలను ఒక్కటైనా తన నిండు మనసుతోటి ఎక్కడైనా నెరవేర్చాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. दिल्ली में इस देश का राज करने वाले नरेंद्र मोदी सरकार अपना प्रधानमंत्री 5 साल में
इस देश की नागरिक को याद करने वाले नहीं है। वो साल में 5 साल में हर रोज हम सबके बारे में चिंता करते हैं। इसलिए जैसे आप जैसे एक व्यक्ति, गौड़ समाज का एक व्यक्ति, नरेंद्र मोदी जी ने ऐसे व्यक्ति को विदेश विभाग का जिम्मेदारी इस देश की स्वतंत्रता के इतिहास में पहली बार विदेश विभाग जैसे महत्वपूर्ण विभाग का जिम्मेदारी, वो जिम्मेदारी आपके गौड़ समाज के एक व्यक्ति पर उन्होंने सौंपा है। ఇంకొక పక్క మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల యొక్క పరిపాలనలో యావత్ దేశవ్యాప్తంగా సామాజిక దృక్పథంతో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని భాషలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఆ యొక్క ప్రధానమంత్రి మంత్రివర్గంలో నాకు మీ యొక్క సమాజానికి, మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి నేను మురళీధరన్కు నాకు విదేశీ వ్యవహారాల శాఖ, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను 2 మంత్రిత్వ శాఖలను కట్టబెట్టే ఒక సామాజిక దృక్పథంతో పనిచేసాక మన యొక్క నాయకుడు, మన యొక్క ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు पिछड़े वर्ग का प्रतिनिधि के नाते नरेंद्र मोदी सरकार में मैं अकेला नहीं हूं। 77 मंत्रियों में से 28 मंत्री पिछड़ा वर्ग का मंत्री नरेंद्र मोदी सरकार के सदस्य हैं। దయచేసి సప్పులు ఆపండి, సప్పులు ఆపండి, సప్పులు ఆపండి, దయచేసి సప్పులు ఆపండి. ఎవరైనా బోర్డు చెప్పండి. ఈరోజు కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు తన యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించినారు. 74 మంది కేంద్ర మంత్రివర్గంలో 28 మంది బలహీన వర్గాలు, నాలాంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక కేటగిరీలో ఉన్నటువంటి ఒక కులాలకు స్థానం కల్పించాక గొప్ప మనిషి శ్రీ నరేంద్ర మోడీ గారు. గత 75 సంవత్సరాల కాలంలో ఈ రకంగా మంత్రివర్గం ఇప్పుడు కూడా ఏర్పడలేదు. 28 मंत्री पिछड़ा वर्ग का, 12 मंत्री दलित वर्ग का, 8 मंत्री एसटी मंत्री, ऐसे भारत सरकार के मंत्रिमंडल में 48 मंत्री दलित और पिछड़ा मंत्री ऐसे मंत्री हैं। మోడీ గారి ప్రభుత్వంలో 28 మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా 12 మంది దళిత వర్గానికి సంబంధించిన మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా 8 మంది ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో సామాజిక దృక్పథంతో అందరికీ 74 స్థానాలలో మంత్రివర్గం పంపిస్తే 28 మంది బలహీన వర్గాలు, 12 మంది ఎస్సీలకు, 7 ఎస్సీ ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినారు. मुझे पता है चुनाव के कुछ दिन, अभी चुनाव आने वाले हैं, कुछ दिन पहले मुख्यमंत्री जी ने दलित बंधु करके एक योजना का घोषणा किया। 10 लाख रुपया हर दलित परिवार को मिलेगा। भारतीय जनता पार्टी उसको स्वागत करते हैं, क्योंकि नरेंद्र मोदी सरकार दलितों की चिंता करने वाले सरकार है। लेकिन मेरे भाई बहन यहां जो बैठे हैं, क्या इस समाज के हजारों परिवार जो ऐसे गरीब परिवार हैं, क्या मुख्यमंत्री का आंख, मुख्यमंत्री दिखता नहीं क्या? मुख्यमंत्री का आंख क्यों नहीं गौड़ा समाज के उन गरीब परिवारों के बारे में, उनके सामने, उनके ध्यान में वो आंख क्यों नहीं खुलते हैं? मैं इसलिए मांग करना चाहता हूं, जैसे दलित समाज को दलित बंधु के नाते 10 लाख रुपया हर परिवार को दिया है, हम उसको स्वागत करते हैं। लेकिन गौड़ समाज के भी हजारों परिवार हैं जो एकदम गरीबी में जीना जी रहे हैं, जिंदा चल रहे हैं। उनको भी एक गौड़ बंधु योजना का
घोषणा करना चाहिए, ये मेरा मांग है। 10 लाख रुपए का अधिकार इस गौड़ समाज के भी गरीब परिवारों को है। దేశంలోని మోడీ గారి ప్రభుత్వంలో నేను భాగస్వామిని. మోడీ గారి ఆలోచన దేశంలోని అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దళిత సమాజానికి, పేద వర్గాలకు సహాయకారిగా ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ప్రభుత్వం. దాంట్లో నేను ఉండడం ఒక సౌభాగ్యం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున అందరిగా కూడా ఇచ్చినందుకోసము తన యొక్క ప్రణాళిక రూపొందించినాడు. ఆ యొక్క ప్రణాళికను అమలు పరచడం కోసము అనౌన్స్ చేసినాడు. అదే ప్రకారంగా అనేక పేదల్లో పేద వర్గాలు, అత్యంత పేద వర్గాలుగా ఉన్నటువంటి అనేక మంది, ముఖ్యంగా ఈరోజు గౌడ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి అనేక సమస్యలు ఉన్నాయి. పేదరికంలో అనేక సార్లు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బేషరతుగా నేను డిమాండ్ చేస్తున్నాను, తప్పనిసరిగా గౌడ సమాజానికి కూడా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు వర్తింపజేశారో అదే ప్రకారంగా గౌడ బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు పరచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. मित्रों, और एक विषय में मुख्यमंत्री से हम सबके लिए मैं डिमांड करना चाहता हूं। जैसे वो चुनाव के समय हम सबको याद करते हैं, हमारे भाई जो टैपिंग के लिए जाता है वो साइकिल में जाता है। पुराने जमाने में पैदल जाते थे, केरल में भी पैदल ही जाते थे पहले, अभी कई लोग साइकिल में जाना शुरू कर दिया। क्या अभी इतना दूर चलना पड़ता है? साइकिल में इतना मेहनत करके जाने के बजाय उनको ये सरकार, मुख्यमंत्री यदि ऐसे उपेक्षित बंधुओं को ख्याल रखने वाले हैं तो मैं मांग करना चाहता हूं, सभी गौड़ समाज के सबको मोपड़ देना चाहिए, साइकिल के जगह पे सबको मोपड़ मिलना चाहिए, ये मेरा मांग है। ముఖ్యంగా ఈరోజు గౌడ ఆత్మీయ సభలో నేను పాల్గొంటున్నాను. నేను మీ సామాజిక మీ కుల నుంచి నేను వచ్చినాను, కేరళ రాష్ట్రం నుంచి. ఈ సందర్భంగా నేను చూసినాను అత్యంత ఇబ్బందితో కష్టమైన వృత్తి ఏదైతే ఉందో అది గౌడ వృత్తి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించి పనిచేస్తే కడుపు నిండక పరిస్థితి ఉన్నది. కాబట్టి అనేక సంవత్సరాలుగా చూస్తున్నాను, నా చిన్నప్పటి చూస్తున్నాను, చాలా మంది చెట్ల దగ్గరికి నడుచుకుంటూ పోయేటోళ్ళు స్లోగా నిమ్మలంగా సైకిల్ కొనుక్కున్నారు, సైకిల్ మీద ప్రయాణం చేస్తూ చెట్ల దగ్గరికి పోతున్నారు. కానీ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కష్టం నుంచి కొద్దివైపు ఉపశమనం వైపు ఆలోచించడం కోసము ఈరోజు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ ఎవరైతే చెట్టు కలిగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ కూడా సైకిల్ మోటార్ లెక్క ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. और मोपड़ मिलने से जितना भी उम्र हो, साइकिल में इतना मेहनत करके चलने की जरूरत नहीं है, आराम से जा सकता है। और साथ साथ आपको लगता होगा कि मोपड़ में पेट्रोल क्या करेंगे? क्या सरकार सबको रोज 1 लीटर पेट्रोल नहीं दे सकता है क्या? सरकार इतना मदद कर सकता है तो महीने में 25 लीटर पेट्रोल हर मोपड़ के लिए, वो हर मोपड़ के लिए 25 लीटर पेट्रोल सरकार की तरफ से होना चाहिए। भारत सरकार नरेंद्र मोदी 80 करोड़ लोगों को अनाज दे रहे हैं, मुफ्त में अनाज दे रहे हैं। पिछले 1.5 साल से गौड़ समाज के हर व्यक्ति को, जिनको मोपड़ देंगे 25 लीटर पेट्रोल भी सरकार मुफ्त क्यों नहीं दे सकते? ఈరోజు నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక సమయాలలో అందరికీ మేము అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా గౌడ సమాజానికి సైకిల్, ప్లీజ్
గౌడ సమాజానికి ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు కేంద్రంలో దాదాపుగా 89 కోట్ల మంది 89 కోట్ల ప్రజలకు ఉచితంగా మరి బియ్యాన్ని పంచిపెడుతున్నారో అదే రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఏదైతే మోపెళ్లు మీకు అందిస్తారో దానికి నెలకు ప్రతి నెలగా కూడా 25 లీటర్ల పెట్రోల్ కూడా ఉచితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. मित्रों, मुझे पता है ईटल राजेंद्र जी ने टीआरएस पार्टी का स्थापना के से उस पार्टी में सक्रिय कार्यकर्ता के नाते काम किया है. ईटल राजेंद्र जी तेलंगाना में चंद्रशेखर राव मुख्यमंत्री बनाए तो इनके जैसे सैकड़ों नेताओं के प्रयास के कारण यहां जितेंद्र रेड्डी जी बैठे लोकसभा में टीआरएस पार्टी का नेता रहा है. इनके जैसे यहां जो बैठे हुए कई लोग उनके मेहनत के कारण, उनके पसीने के कारण, उसी के कारण चंद्रशेखर राव मुख्यमंत्री पद पर बैठा है. केवल उनके परिवार के कारण नहीं, उनके परिवार के लिए नहीं, उनके परिवार के प्रयास के कारण नहीं, मेहनत के कारण नहीं, राजेंद्रन जैसे हजारों लोगों का प्रयास के कारण ये तेलंगाना में टीआरएस प्रभुत्व है. इसलिए सरकार इन सब के बारे में ख्याल रखना चाहिए. तेलुगु आत्मगौरव, हर व्यक्ति का आत्मगौरव का सम्मान होना चाहिए. जिनका आत्मगौरव का सम्मान नहीं करता है ऐसे मुख्यमंत्री को हम सत्ता से उठाकर फेंक देंगे. यही गौड़ समाज का गर्जना होना चाहिए. गौड़ समाज का गर्जना का मतलब गौड़ समाज के पिछड़ा वर्ग के व्यक्ति को जिस तरह के अपमानित किया है वो अपमान हम बिल्कुल सहेंगे नहीं. हमारी आत्माभिमान पर, हमारी आत्मगौरव पर जिन्होंने प्रश्न चिन्ह उठाया है ऐसे लोगों को सबक सिखाना ये हम सबकी जिम्मेदारी है. इसलिए आने वाले चुनाव में इन सबको ध्यान में रखते हुए आने वाले चुनाव में मुख्यमंत्री को एक सबक सिखाने के लिए, वो सबक सिखाने के लिए हम सबको एक मत से आवाज उठाना चाहिए. ये मेरा निवेदन है राजेंद्रन जी की, రాజేంద్రన్ జీకి. ఈరోజు ముఖ్యంగా గౌడ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రము ఒట్టిగా ఏర్పడలేదు, ఒక్కంతో ఏర్పడలేదు, ఒక కుటుంబంతో ఏర్పడలేదు. మీరందరూ ముఖ్యంగా మా యొక్క ఈటల రాజేందర్ గారు, మా యొక్క జితేందర్ రెడ్డి గారు పార్లమెంటులో రాష్ట్రంలో మరి ఎడమకుడిగా పనిచేసేటువంటి ఈటల రాజేందర్ గారు నా సోదరుడు. ఎంతో కష్టించి శ్రమించి ఇబ్బంది పడి జైలు పాలయ్యి అనేకమైనటువంటి కష్టాల నుంచి ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి ఉద్యమంలో అంతర్భాగమైనటువంటి ఈటల రాజేందర్ గారిని అవమానపరిచిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కాబట్టి అవమానంతో కంటే అవమానాన్ని తప్పించుకోవడం కోసము బయటికి వచ్చినందుకు కోసం సిద్ధమైనటువంటి ఈటల రాజేందర్ గారిని మరి ఆత్మగౌరవంతో పేరుతోటి ఈరోజు బయటకు ఇవ్వడం జరిగింది. ఆత్మగౌరవంతో బయటకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ గారిని మీరందరిగా కూడా మరి పూర్తిగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, కర్మబద్ధంగా తల్లులు, అన్నలు, గౌడ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక విప్లవం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్కకు తొలగించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరిగా కూడా ఒక్కసారి చేయుతనిచ్చి మరి బలాన్ని చేకూర్చి ఈటల రాజేందర్ గారిని భారీ విజయాన్ని చేకూర్చాల్సిందిగా నా యొక్క సోదరుడిగా, మీ యొక్క కుటుంబ సభ్యునిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. తర్వాత మీటింగ్ యథాతథంగా కొనసాగుతుంది. దయచేసి ఎవరు మీటింగ్
దయచేసి ఎవరు స్టేజ్ పైకి రాకూడదు. మనం ఇప్పుడు మన కమలాపూర్ ఎంపీపీ గారు తడక రాణి శ్రీకాంత్ గారు మాట్లాడతారు. దయచేసి వేదిక పై నుంచి అందరూ వేదిక పై నుంచి ఎందుకండి సోదరి తడక రాణి శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కమలాపూర్ గ్రామానికి సంబంధించిన అధ్యక్షులు గీత అధ్యక్షులు రమేష్ గారు మరియు రాజు గారు మిగతా సోదరులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రాజేంద్ర గారిని గౌరవనీయులు మన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అక్కలకు, అన్నలకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం. కటిక పేదరికం అనుభవించేది మన గౌడ కులస్తులే. ఎంత ఇబ్బంది అవుతుందంటే మన గౌడ అన్నలకు ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా వీలు కాదు. పొద్దున ఎక్కాలి తాడు, సాయంత్రం ఎక్కాలి. ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఎక్కడికి అన్నా ఎవరైనా చనిపోయిన కాడికి వెళ్ళినా కూడా వాళ్ళు నిమ్మలం ఉండదు. వాళ్ళకు అసలు తొందర రావాలి తాడెక్కడానికి అని చెప్పి. ఎక్కడ నిమ్మలం లేని బ్రతుకులు మన గౌడన్నలే. గౌడన్న తాళ్ళెక్కడానికి వెళ్తాడు, వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తారు. మా శనిగరంలోనే ఒక సంఘటన జరిగింది. తాడెక్కడానికి వెళ్ళిండు గౌడన్న, వెళ్ళి ఇంకా వస్తలేడు అని ఏందని చెప్పి వాళ్ళ భార్య ఎదురు చూస్తుంది. ఇంకా టైం అవుతుంది, వచ్చే టైం ఇంకా వస్తలేడేందని చెప్పి తాటికాడికి పక్క వాళ్ళ బండి పడుకొని వెళ్ళింది. తాటికాడికి వెళ్ళేసరికి తాటి మించెలు జారి చనిపోవడం జరిగింది. ఇలా ప్రాణాలకు తెగించి గౌడన్నలు తాడి ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు గౌడన్నలు చనిపోతే ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. ఆ 5 లక్షలు సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తున్నాయి, వెంటనే రావట్లేదు. గౌడన్న ప్రమాదవశాత్తు తాటి మించెలు జారి చనిపోతే 10 రోజుల లోపే డబ్బులు వర్తించాలని కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, కానీ 10 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే తాటి ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఒడ్లుంటాయి, జారి అడ్డం పడి కాలో రెక్కో ఇరుగుతుంది. చెట్ల చేమలకెళ్ళి పోవాల్సి ఉంటుంది. పాము కాటు కూడా గురి అయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాలో రెక్కో ఇరిగిన వారికి కూడా ఈ స్కీము వర్తించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పింఛన్లు మన గౌడన్నలకు 2000 మాత్రమే ఇస్తున్నది. 5000కు పెంచాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే గౌడన్నలకు సైకిళ్ళు ఉన్నాయి, తాటికి వెళ్ళాలంటే ఒడ్లు జారి పడే ప్రమాదం ఉన్నది కాబట్టి బైకులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గౌడన్న ఎంత ప్రాణాలకు తెగించి తాటి ఎక్కుతాడు. అసలు ఎంత ఇబ్బంది అంటే ఆడవాళ్ళు ఎదురు చూస్తారు, ఎప్పుడొస్తాడా అని చెప్పి. అలాంటి పరిస్థితి మన గౌడన్నలది. మన రాజేందర్ అన్న గారిని భారీ మెజార్టీతోని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సర్దార్ సర్వాయి పాపన్న
జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా బుచ్చయ్య గౌడ్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిగా కోరుతున్నాం. జై గౌడన్న, జై పాపన్న. సభాసదులందరికీ నమస్కారములు. ఎందరో ఉద్యమకారులు కష్టపడి సాధించిన ఈ తెలంగాణ ఆ ఉద్యమ వీరులందరినీ బయటికి నెట్టి ఉద్యమ ద్రోహులను మరి మంత్రివర్గంలో తీసుకొని మన గౌడ బిడ్డలను కూడా ఎన్నో ఆశలు చెప్పి గౌడు నడుము కట్టింది మొదలు మళ్ళా ఇంటికి చేరే వరకు కూడా మన భార్య పిల్లలు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు పన్ను రద్దు చేసిందని ఎంతో గొప్పగా చెప్పి ఈరోజు మోకులు ముత్తాదులు గుంజుకపోకుండా మీకు పన్ను రద్దు చేసినాం అని గొప్పగా చెప్తాను. కానీ నువ్వు పన్ను చేసి ఏం లాభం? పన్ను బంద్ చేసి లాభం ఏంటి? నువ్వు బ్రాండ్ షాపులు, బీర్ షాపులు పెంచి ఈరోజు తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసుకొని అమ్మే గౌడన్నలకు ఎంతో అన్యాయం చేస్తూ మండలానికో 4-5 బీరు బ్రాండ్ షాపులు పెట్టి ప్రతి గ్రామాన బెల్ట్ షాపులు నడిపించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతూ గౌడన్నల పొట్టను కొడుతున్నావు. నీకు కావాల్సింది డబ్బే, కానీ ఈ గౌడన్నల జీవితము వాళ్ళు ఏ విధంగా బాగుపడతారనే విధం లేనే లేదు. ఎందుకంటే కళ్ళు గీసి తాడి చెట్టెక్కి కళ్ళు గీసి కళ్ళు అమ్ముకుంటేనే బ్రతికే అటువంటి గౌడన్నలు ఎవరికి కూడా భూములు లేవు, జాగలు లేవు. మరియు తాడి చెట్టు ఎక్కి ఒకవేళ కాలు మోకో జారి కింద పడితే కేవలము 10,000 రూపాయలే ఎక్స్గ్రేస్ కింద ఇస్తారు. అది ఏమాత్రం సరి అయిన పద్ధతి కానే కాదు. ఎట్లా అంటే తాడి చెట్టు నుండి పడినట్టయితే ఓ ఆటోనో ఏదో వెహికల్ తీసుకొని పోతే హాస్పిటల్ పోయే ఖర్చు కూడా అయితలేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ వేదిక నుండి 3 లక్షల నుండి 5 లక్షలు ఒకసారి తాడి చెట్టు నుండి పడి జారి పడిన వారికి ఇవ్వాలని, 10 లక్షలు చనిపోయిన వారికి ఇవ్వాలని, ప్రతి గౌడ సంఘానికి ప్రతి సొసైటీకి 5 నుండి 10 ఎకరాల భూమి ఇవ్వాలని, మరియు బైక్స్ ఇంతకుముందు నడిచిపోయేది, తర్వాత సైకిళ్ళ మీద పోయి తాడి చెట్లు ఎక్కుకునేది. కాబట్టి ఇప్పుడు వెహికల్స్ కూడా మాకు ఇవ్వాలని, ఏకంగా ఇతర కులాలకు కూడా ఎస్సీ బంధు, దళిత బంధు ఇస్తారు కాబట్టి మాకు కూడా గౌడ బంధు ఇవ్వాలని, గౌడ బంధు కావాలనేవారు ప్రతి ఒక్కరు కూడా గౌడ బంధు, గౌడ బంధు, గౌడ బంధు, జై పాపన్న, జై గౌడన్న. ఈరోజు మనమంతా న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోరాటంలో మనము తోడుగా న్యాయానికి ఈటల రాజేందర్ అన్న గారికి తోడుగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఓటు వేసి ఈటల రాజేందర్ అన్నను గెలిపించాలని కోరుకుంటూ జై గౌడన్న. ఇల్లంతకుంట వైస్ ఎంపీపీ సోదరు జ్యోత్స్న గారు ఒక్కసారి నమస్కారం చెప్తారు అందరికీ. ఈరోజు మన కమలాపూర్ మండలంలో గౌడ కర్చన అనే సభ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడికి విచ్చేసిన మన గౌడ అన్నలు, అక్కలు, తల్లులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌడ కర్చన మన సభను ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు
మరొక్కసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకన్నా పెద్దలు అందరూ అన్నలు చెప్పారు మన గౌడ అన్నలు పడే బాధలు అవస్థలు. మనం ఎట్లా అంటే తాడెక్కడము అంటే మన ప్రాణాలతో పోరాటమే అది. దానికి మనం గవర్నమెంట్ నుండి మనం కూడా ఏదైనా సహాయం చేకూరాలని చేయించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కమలాపూర్ బిడ్డ ఈటల రాజేంద్రన్నను భారీ మెజారిటీతో మీరు గెలిపించుకోవాలని మీ బిడ్డగా మీ ముందు ఇప్పుడు నిల్చున్నారు. మన గౌడ ఆడపడుచులం అందరం మన బిడ్డల వెన్నంటి ఉండి ఎంతోమంది లీడర్లు అమ్ముడుపోయినా మేమున్నాము మీకు అని ధైర్యం ఇచ్చి మేము ఉన్నాము అని చెప్పి చివరి వరకు తోడుండి భారీ అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చేయకూడదాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై ఈటల, జై ఈటల. ఈటల రాజేంద్రన్న నాయకత్వం, ఈటల రాజేంద్రన్న నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. షెల్పూర్ గ్రామ సర్పంచ్ సోదరుడు మహేందర్ను ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి మా గౌడు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం కమలాపూర్లో గౌడ గర్జన పెడుతున్నాం అనగానే టీఆర్ఎస్ నాయకులు ఊర్లలోకి వచ్చి ఏం చెప్తున్నారు, మీకు కమ్యూనిటీలు రావు, మీకు పెన్షన్లు రావు, మీరు మీటింగ్లకు వెళ్ళకండి. కమ్యూనిటీలు అనేటివి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇస్తలేరు, పెన్షన్లు అనేటివి వాళ్ళ జాగీరు కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా మన పెన్షన్లు ఎవరు ఆపరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన హుజురాబాద్లో శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. వచ్చి వెళ్ళిన తర్వాత అతని మీద ఆరోపణలు వచ్చినాయి, మంత్రి గారి మీద ఆరోపణలు రాగానే నా గౌడ జాతి అని మాట్లాడిండు ఆ రోజు. అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు, 5 సంవత్సరాల నుంచి తాటి మీదకి వెళ్ళిపడ్డ ఏ గౌడన్న కూడా ఎక్స్ప్రెస్ చేయలేని మీరు ఇవాళ గౌడ జాతి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చారు. కేవలం ఈటల రాజేంద్రన్న గారు రాజీనామా చేయడం వల్లనే ఇవాళ హుజురాబాద్కు సంబంధించిన గౌడ కులస్తుల ఎక్స్ప్రెషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి ఒకసారి మీరు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఈటల రాజేంద్రన్న గారి గెలుపును ఆపలేరు. అలాగే గౌడ జాతి జోలికి వస్తే ఈతముళ్ళు తెలుసు కదా, మనం ఏమంటారు ఈతముళ్ళ కులం అని. మన గౌడ జాతి జోలికి వస్తే ఈతముళ్ళు కూర్చుతే చెప్పికై కాళ్ళు చేతులు ఊసిపోయే విధంగా సమాధానం చెప్పాలి వాళ్ళందరికీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం, అన్నగారు మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన మా గౌడ జాతి మీ వెంటే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అత్యధిక ఓట్లు 90% గౌడకు సంబంధించిన ఓట్లు రాజేంద్రన్న గారికి వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి మీరు గ్రామాలలో వెళ్ళాక చెప్పండి, ఎంతమంది బెదిరింపులకు గురి చేసి ఆటోలు పోకుండా బండ్లు పోకుండా ఆపినా కూడా చూడండి కమలాపూర్ చౌరస్తా కట్టింది ఇవాళ జనం. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే రోజుల్లో మనకు ఎమ్మెల్యేగా ఈటల రాజేంద్రనే ఉంటాడు, ఎవరు అధైర్యపడవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి పేరు పేరున సవినయంగా తెలియజేసుకుంటున్నాం. రాజేంద్రన్న గారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో కేసీఆర్ సారు, పిల్లలకు జాబులు లేవు, ఏం లేవు, మా గౌడ కులంలో తాడివించలు పడితే మీరేమన్నా సాయం చేస్తారా? 7 ఏళ్ళ వంట ఎవరన్నా కనబడ్డారా? మొన్న కొప్పుల ఈశ్వర్ వచ్చిండు, వచ్చి నువ్వు కేసీఆర్ మీద బాగా మీడియా మాట్లాడతాను అంటాడు. బరాబర్ మాట్లాడతా సారు, ప్రజల గుండెలలో ఉన్నాడు కదా ఈటల రాజేంద్ర సారు. ఎన్నడట్లా 7 ఏళ్ళ వంటి ఎప్పుడు నచ్చిలా ఒక్క మంత్రం వచ్చిందా? 7 ఏళ్ళ వంటి ప్రతి ఇంట్లో కష్టం ఉంటే సార్ ఆదుకున్నాడు. మేడం తిరుగుతా అంటే మేడం మీద ఎందుకు తిరుగుతాను? మీకు ప్రతి ఒక్కరమే ఓటేస్తామంటాను ప్రజలంతా. కేసీఆర్ తిరిగిందా ఎప్పుడు నచ్చి? వాళ్ళ బిడ్డ తిరిగిందా? వాళ్ళ కొడుకు తిరిగిందా?
అందుకే మనం అస్సలు మనం ఎందరు బెదిరించినా మనం భయపడలేదు. మనల్ని ఏం చేస్తారు వాళ్ళు బెదిరిస్తే మనం భయపడతామా? మనం ప్రజలు భయపడాలి కాదు. సారుకు ఓటేసి మన ఆత్మ గౌరవాన్ని మనం ఈ గడ్డ ఉంటేందుకు మన జన్మ స్థాయిగా నిలవాలంటే మన బిడ్డల గడ్డకే ఓటేయాలి. సార్ కేసు మనం గెలిపించుకోవాలి. అప్పుడే మనం బ్రతికిన 4 రోజులైనా మనకు జన్మకు సార్థకత అయితే మనం 7వసారి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. అక్కలా దండ పెట్టి చెప్తాను, ఇవ్వలేమిగా తీసుకోవాలి. తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అన్న కోటేసి కల్పిద్దాం ఈసారి. లేకుంటే అందరు రాష్ట్రాలు ఎంత అంటే టీవీలలో బాధ అవుతుంది. రాజకీయాలకి డబ్బుకుంటే సార్ గెలవకుంటే అంటే మనం అట్లా చేయొద్దు కదా. గెలిపించుకొని తీరాలి సార్లు. మన గౌడ సంఘాలు అందరం సారపడి బీసీలో మనకి ఏం చేస్తాను కేసీఆర్ బీసీలకు యువతంతా చదువుకొని బట్టి ఉంటాను. బీటెక్ చేసి నా కొడుకు మా ఇంటికి పాస్ అయింది. 4 సంవత్సరాల జాబ్ లేదు, సిగరెట్ జాబ్, వారసత్వ జాబ్ లేదు. ఏం చేస్తాడు? అదే అన్న అసెంబ్లీ వస్తే మన కోసం కొట్లాడతాడు. మన ఇంటి అన్న మన కోసం కొట్లాడతాడు. అసెంబ్లీ వస్తే గెలిపించి దయచేసి ఈ ఒక్కసారి మన అన్నను గెలిపించుకోవాలి. దండం పెట్టి చెప్తాను. అమ్మా నీ పేరేపా? మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడాను. నేను గట్టు అరుణ, మా భర్త తాడి చెట్టు మీద 9 సంవత్సరాలే. మన కొప్పులీశ్వర వచ్చి అమ్మ మీడియాలు బాగా మాట్లాడుతున్నావు కేసీఆర్ కోసం. నా భర్త పెన్షన్ వస్తే నేను భయపడతలేను. అది ఎవరి ఇంట్లోకి వెళ్ళిస్తలేరు. పెన్షన్ రావాలి భయపడద్దు. అక్కలారా అవ్వాలారా ఇబ్బంది గెలిచినా మనకు సార్ గట్టిప్పిస్తాడు, కొట్లాడిపిస్తాడు. భయపడితే భయపడకండి. ప్రతి అక్క చెల్లె స్పందన ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈ సోదరి చెప్పింది. పేరు ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బ్రహ్మాండంగా మాట్లాడింది. అన్న ఒక్క 6 నిమిషాలు కూడా కొట్టాలి. గౌడ గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన అన్న ఈటల రాజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడే చెప్పగలుగుతున్నా, అన్న యాక్చువల్గా ఎమ్మెల్యే ఆయన ఇవాళ రాజీనామా చేసి మరి మన ముందరికి ఎందుకు వచ్చిందంటే మన మీద ఎనలేని విశ్వాసం ప్రేమ పెట్టుకుని వచ్చిండు. అన్న పదవే ముఖ్యమని అనుకుంటే ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి రాకపోవు. ఈటల రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మినిస్టర్ సీఎం గారిని కలవడానికి కాపాడుతూ పోతే మన అపార్ట్మెంట్ ఇవ్వడు. ఒక్క నిమిషం మాజీ శాసనసభ్యులు దుర్పుల్లపూర్ శ్రీశైలం గౌడ్ గారిని 1 నిమిషం మాట్లాడాలని కోరుతుంది.
ప్రభుత్వాలే ఈరోజు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి యొక్క ప్రియతమ నాయకుడు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రియతమ నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారు మరి ఏ పరిస్థితుల్లో రాజీనామా చేసినా మీకు తెలుసు. రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి యొక్క ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతురో మరి అన్ని కులాల వారు కూడా ఈరోజు దళిత బంధును స్వాగతిస్తూ మరి అన్ని కులాలకు కూడా ఇవాళ ఈటల రాజేందర్ అన్న పుణ్యమా ఉప ఎన్నిక వచ్చినందుకు మాకు కేసీఆర్ గుర్తించి అందరికీ ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో గౌడ సోదరులకు సోదరిమణులకు నేను మనవి చేస్తా ఉన్నా. మరి యొక్క 7 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము ఒక గీతా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. మరి గతంలో గీతా కార్పొరేషన్ పెట్టి మరి గీతా కార్మికులకు కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చడం జరిగింది. ఈరోజు ఈటల రాజేంద్రని గెలిపించుకుంటే గౌడ సోదరులకు గీతా కార్పొరేషన్ పెట్టేదాకా భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేంద్ర పోరాడతాడని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఆయన యొక్క పోరాట పటిమే మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయనకు ఎన్నో రకాలు చెప్పినా ఆయన ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద 3 ఎమ్మెల్యేలున్నా 10 మంది ఎమ్మెల్యేలున్నా తెలంగాణ కొరకు పోరాడతా అని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హుజూరాబాద్ బిడ్డలకు గౌడ బిడ్డలకు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి మనకు కావాల్సినవి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము మనకి ఇయ్యలేకపోయింది. ఇవాళ తాడి చెట్టు ఎక్కాలంటే మరి అంత ఎత్తుకు ఎక్కాలంటే టెక్నాలజీ పెరిగింది. మరి దానికి సంబంధించిన మరి ఒక మిషనరీ ప్రతి ఒక్క గౌడ బిడ్డకు అందియవలసిన అవసరం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మరి యొక్క గౌడ బంధు కావాలని చెప్పి మన కేంద్ర మంత్రి గారు కూడా మరి ఈ యొక్క 10 లక్షల రూపాయలు ప్రతి గౌడ బిడ్డకు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 2000 పింఛన్ ఏదైతుందో ఈకి మరి 5000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కిలా షాపూర్లో సర్దార్ పాపన్న మరి ఏదైతే ఉందో అక్కడ టూరిజం ప్లేస్ గా మన మంత్రి కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసి మన గౌడుల మరి ఆ రోజు నిజాంతో పోరాడిన మరి యొక్క పాపన్నను మరొక్కసారి గుర్తు చేసుకొని ఈటల రాజేందర్ అన్నకు ఎన్నికలు అయిపోయే వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న గౌడ్స్ ఎవరొచ్చి ఏం హామీలు చెప్పినా 7 సంవత్సరాలలో ఒక గీతా కార్పొరేషన్ పెట్టే ముఖం మీకుందా అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చిన టిఆర్ఎస్ నాయకులను అడగాలని చెప్పి మరొక్కసారి నేను మీతో మనవి చేస్తూ ఏదేమైనప్పటికీ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు అదృష్టవంతులు 6 సార్లు గెలిపించుకొని మరి 7 సంవత్సరాల మంత్రి ఉండి ఈ యొక్క ఎమ్మెల్యేగా ఉండి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీని మేము చూస్తుంటే గల్లీలలో కూడా డీసీఎం మరలే పరిస్థితి చేసిందంటే అది ఒక రాజేంద్రనతోనే అయ్యిందని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ వచ్చే నాయకులు మరి అవతల సైడ్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఆ శ్రీనివాస్ యాదవ్ మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టాడు. ఇక్కడ మేము గ్రామాలలో తిరుగుతుంటే గల్లీ గల్లీలో ఈటల రాజేంద్ర గురించి చిన్న పిల్లకాడికించి 80 ఏళ్ళ ముసలామ దాకా చెప్తుంది. మరి రాబోయే రోజుల్లో రాజేంద్ర సేవలు ఇంకా జరగాలంటే మనందరం కూడా ఎంబడి ఉండి ఒక గౌడ సోదరులే కాకుండా అన్ని కులాలలో కూడా గ్రామాలలో అత్త మామ బావ కాక ఏ రకంగా అయితే రిలేషన్ ఉంటుందో ఆ రకంగా మాట్లాడి ఓట్లు తెప్పించి గెలిపించే వరకు మనం ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నట్టు ఈ యొక్క కార్యక్రమం కంకణ బదులే ముందు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. జై గౌడ, జై జై గౌడ. పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు
ఇక్కడ మీ అందరి అభిమాని నాయకుడు హుజూరాబాద్ మరి ఈ గడ్డ పైన 6 సార్లు శాసనసభగా గెలిచి మీ అందరికీ సేవ చేసి రాష్ట్రంలో ఒక మంచి పేరు మంచి ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నాయకుడు తాను మంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో కూడా పటంచెరువులో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి అక్కడ మా పటంచెరువు ప్రజలకు కూడా అక్కడ దగ్గరై ఇవాళ ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో పోటీ చేస్తూ మరి మరొకసారి మీ ఆశీర్వాదం కొరకు మరి ముందుకొచ్చినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులారా, మిత్రులారా, మరి ఈరోజు ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో మరి నేను పటంచెరువు ప్రాంతము నుండి ఒక మాజీ శాసనసభ్యునిగా మన గౌడు కులస్తులు ఈ గౌడు కులస్తుల సభకు మరి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు పేరు పేరున వేదిక మీద ఉన్న గౌడ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు మరి గౌడు కులస్తులను గౌడు సొసైటీలను ఏ విధంగా నిర్వీర్యం చేసిండో మనకందరికీ బాగా తెలుసు. ఇవాళ బెల్ట్ షాపుల పేరు పైన సుమారు ఈ రాష్ట్రములో మరి 40 లక్షల జనాభా ఉన్నటువంటి గౌడ సోదరులను మరి పైకి రాకుండా ఎదగకుండా వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతే రేపు సామాజికంగా రాజకీయంగా ఎదుగుతారన్న ఉద్దేశంతో మరి మన కులస్తులను తొక్కిండా లేదా ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇవాళ 40 లక్షలు ఉన్నటువంటి జనాభాలో మరి సొసైటీలను అన్నిటినీ నిర్వీర్యం చేసేసి ఆర్థికంగా ఎదగకుండా చేసినటువంటి ఎవరన్నా దొంగ ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అదొక కేసీఆర్ మాత్రమే. కాబట్టి సోదరులారా బాగా ఆలోచించండి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రేపు గౌడ కులస్తులు కూడా సామాజికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఎదగాలంటే మన ఈటల రాజేందర్ అన్న గెలవాలి. మన ఈటల రాజేందర్ అన్న గెలిస్తే రేపు అసెంబ్లీలో గల్లము తన గొంతు విప్పుతాడు. నేను కూడా అసెంబ్లీలో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు మరి ఈటల రాజేందర్ అన్న అక్కడ టిఆర్ఎస్ పార్టీ లీడర్గా పనిచేసిండు, అసెంబ్లీలో లీడర్గా పనిచేసిండు. అక్కడ ఎన్నో అవకాశాలు వేరే పార్టీల వాళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆహ్వానిస్తే నేను నమ్ముకున్నటువంటి ప్రజలకు మోసం చేయ, తెలంగాణ ఉద్యమానికి మోసం చేయని చెప్పేసి ఆ రోజు పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారు పార్టీ మారవలే. మరి చాలా మంది పార్టీలు మార్చినప్పుడు ఇవాళ కేసీఆర్ గారు మరి ఈటల రాజేందర్ అన్న గారి భయానికి ఇవాళ దళిత బంధు అని తీసుకొని వచ్చిండు. ఇవాళ ఆయన సొంతగా ఏదో ఆలోచనతోటి పెట్టినటువంటి మరి స్కీమ్ కాదది. ఇవాళ హుజూరాబాద్లో ఎలక్షన్లో గెలవడానికి కుట్రలు కుతంత్రాలు ఇలాంటి దళిత బంధులు మరి ఈటెల రాజేందర్ అన్న గారి పుణ్యాననే ఇవాళ ఈ దళిత బంధు కార్యక్రమం ఇలా రాష్ట్రంలో వచ్చిందంటే అది ఆ ఘనత అన్నకే దక్కుతుంది. సోదరులారా, నేను ఎందుకు చెప్తా ఉన్నాను, ఇవాళ రాష్ట్రం అంతా కూడా హుజూరాబాద్ ఎలక్షన్ చూస్తా ఉన్నది. ఈ హుజూరాబాద్ ఎలక్షన్ ఈ రాష్ట్రంలో మరి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ అన్న గెలవాలి. గెలవకపోతే రేపు చాలా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. రేపు రాష్ట్రములో మళ్ళా బీజేపీ పార్టీనికి మరి ఈ యొక్క బీజేపీ కాషాయం జెండా ఎగరాలంటే మరి ముఖ్యంగా నేను కార్యకర్తలతోటి బీజేపీ నాయకులతోటి నేను విన్నపించుకుంటున్నాను. రాత్రనక పొద్దనక కష్టపడండి. ఈ 2 నెలలు దుర్మార్గుడు అన్న గెలుస్తున్న ఉద్దేశంతో మరి ఎలక్షన్లు మళ్ళా పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 3 నెలలు నవంబర్ వరకు మనము నిద్రపోకుండా ఎలక్షన్లు అయిపోయేంత వరకు ముఖ్యంగా యువకులు కార్యకర్తలు అన్న గెలిచేంత వరకు కూడా మనం కష్టపడి ఈ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎలక్షన్ ఎంత ముఖ్యమైందో మనం గమనించాలి. కాబట్టి అన్నను గెలిపిస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, బీజేపీ కార్యకర్తల భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈటల రాజేందర్ అన్నను గెలిపియాలని చెప్పేసి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నా ఉపన్యాసం ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్.
అందరు పక్క జరగాలి. గౌడ్ పక్క జరుగు. గౌడ్ గౌడ్ వచ్చేయండి. స్వామి గౌడ్ ఎలా గౌడ్ చూడండి. దయచేసి అయిపోయిన తర్వాత గజమాల వేయండి. గజమాల వేస్తారా? వేయండి. గజమాల వేయండి. హలో, మన గౌడ జాతి డిసిప్లిన్ ఉండాలి. ప్లీజ్ క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ పాటించాలి. మనం డిసిప్లిన్ ఉండాలి. మన గౌడ జాతి ఒక్క కలాలి. అందరు కూర్చోవాలి ప్లీజ్. ఒక్క కలాలి సౌ దళాలి. గౌడుకు మన పేరు ఉన్నది. ఒక్క కలాలి సౌ దళాలి. అదే కదా అంతమంది ఉంటారు. అందరు కూర్చోవాలి. కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. కూర్చోండి. కూర్చోవాలి. కూర్చోవాలి. జరుగు. సుభాష్ చెప్ప ఏ మైక్ సక్క చేయి. కూర్చొని అందరు కూర్చో. సునీల్ అట్లా కూర్చోబెట్టుకో. లేదా అక్కడ కూర్చోపోరా. ఇక్కడ ఇట్లా కూర్చోలే చూడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా రాండి. ఇట్లా వచ్చి కూర్చోండి. ఎన్నుకున్న వాళ్ళందరికీ వచ్చి కూర్చోండి. ఇట్లా పాండి. అమ్మా ఇక్కడ కూర్చోలే. ఇక్కడ కూర్చోండి. సుభాష్ గారు పాండి. సరిపోతుందా ఇది ఎక్కడన్నా? పట్టుకో. ఈరోజు వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్, కమలాపూర్ మా గౌడ అక్క చెల్లెళ్ళు, మా అన్న దమ్ముళ్ళు కమలాపూర్ పనగట్లలో మొదలుపెట్టి ఇక్కడి వరకు గొప్ప ర్యాలీ తీసి మోకులతో, ముస్తాలతో, తాటి కమ్మలతో ఇవాళ రాజేంద్రన్న మీ వెంట మేము ఉంటామని జరిగాయి. కూర్చోపండి. జరిగాయి. మీరు జరగండి ప్లీజ్. మీరు కూడా అన్న ఇట్లా ఇట్లా కూర్చోలేదా? మీరు కూర్చో. గాడు ఉన్నాయి బా అన్న, గాడు కూర్చోలేదు. కూర్చోబెట్టి మీరు కూడా కొంతమంది కూర్చోబెట్టి తమ్మి కూర్చోపోండి. కూర్చానా అందరు కూర్చోమని పో. ఇవాళ
ఈ గౌడ గర్జన ఈ ఆళ్ళ పెట్టాలని చెప్పి అనుకోలే. ఎందుకంటే ఎంతమంది వస్తారన్నా అని అడిగిన నేను మా వీరన్నను, మా బీకేని, మా బుచ్చయ్యను, మా ఎల్లగౌడ్ను 15,000 మంది వస్తామని చెప్పిండు. 15,000 మంది వస్తామని చెప్పిండు. మరి వర్షాకాలం 15,000 మంది కనుక వస్తే ఎక్కడ కూర్చుంటాం మనం, ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే నువ్వేం చేస్తావో తెలియదని చెప్తే ఆ వెదర్ రిపోర్ట్లో చూస్తే వర్షం వచ్చినట్టుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. పావుల వంతేమో ఇక్కడ ఉన్నారు, పావుల వంత ఇక్కడ ఉన్నారు, ముప్పావుల వంతేమో ఎల్లమ్మ గుడి కాడ బోధింటారు. అక్కడ అందరు అక్కడ బోధింటారు. అంటే గంత గొప్పగా తరలి వచ్చి ఈ అన్యాయాన్ని, కేసీఆర్ దుర్మార్గాన్ని, ఇంతకుముందు ఒక అన్న వచ్చి చెప్తున్నాడు, ఓటుకు 20 లక్షల రూపాయలు ఇచ్చినా, ఓటుకు 20 లక్షల రూపాయలు ఇచ్చినా ఆత్మగౌరవాన్నే గెలిపించుకుంటామని చెప్పిన అన్న, నా చెల్లె సునీల్ అక్క, ఆ చెల్లె ఏం మాట్లాడితే మీరు చూసిండ్రు. దీని మీద పెద్దలు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిసారిగా దేశం లెవెల్లో మన గౌళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది కేంద్ర మంత్రివర్గంలో. ముద్రలేని గౌడ్ గారు మాట్లాడి వారు ఢిల్లీకి పోయింది. జితేందర్ రెడ్డి గారు వచ్చి వారు కూడా పోయింది. మన పెద్దలు నందీశ్వర్ గౌడ్ అని ఉన్నాడు, శ్రీశైలం గౌడ్ అని ఉన్నారు, సదానందం ఉన్నాడు, మా చెల్లె రాణి ఉన్నది, జ్యోత్స్న ఉన్నది, మిగతా నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. నేను రెండే ఇక్కడ కాలాతీతమైంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడా. కానీ అనేక మంది వార్తలు ఇప్పటికే చెప్పిండ్రు, పెద్దలు నందీశ్వరుని చెప్పిండు. కేసీఆర్ నాడు ఏంటి నేడు ఏంటి, ఆనాడు ఏం మాట్లాడిండో ఇవాళ ఏం మాట్లాడిండో మీ చేతులలో ఉన్న సెల్ ఫోన్లలో ప్రతినిత్యం చూస్తున్నారు. ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ జాతి పులకించిపోయింది. ఇవాళ కేసీఆర్ మాట్లాడితే టీవీ బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గారు, మీరు కోపాన్ని తెచ్చుకోకు, మీరు పోలీసులను ప్రయోగించకు, నువ్వు డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేయకు. ఈ గతి నీకు ఎందుకు పట్టిందో ఆత్మావలోకనం చేసుకోమని చెప్పి మాత్రమే కోరుతున్నాను. ఇవాళ ఆయన మాటలు నమ్మి ఇక్కడ అడ్డా పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా హరీష్ గారిని అడుగుతా ఉన్నా. హరీష్ గారు 20 ఏళ్ళ సాన్నిధ్యంలో, సాహచర్యంలో ఉద్యమ బిడ్డలుగా కలిసి మనం పనిచేసినాం. కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పని హుజురాబాద్ ప్రజలు మాత్రమే కాదు సుమా, యావత్ తెలంగాణ ప్రజానికం అసహించుకుంటున్నారు, తూ అంటున్నారు. దీన్ని మార్చుకుంటావా లేదా, నీ పరువు కాపాడుకుంటావా లేదా, నీవు ఆలోచించుకో. ఇక్కడ నా చెల్లె రాణి రోజు 10 సార్లు ఫోన్ చేస్తారట, రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తారట. నా చెల్లె జ్యోత్స్న రోజు వచ్చే కార్లు అడ్డ పెడతారట, మీరు మాతో రావాలని టార్చర్ అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా కొన్ని వందల మంది ఇప్పటిదాకా మా సునీల్ అక్క చెల్లె మాట్లాడిపోయింది, మీరు మా దానికి రావాలి అంటే. ఒకవైపు రాజేంద్రనతోటే ఉంటాం మేము, ఒకవైపు బీజేపీలో ఉంటాం మేము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కోరుకున్నప్పటికి కూడా మీరు చేస్తున్న నీచమైన పని ఇది చరిత్రలో మళ్ళీ ఎప్పుడు రావద్దని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఇవాళ నా రాణి, ఇవాళ నా జ్యోత్స్న, ఇవాళ నా తల్లి, వీళ్ళ వేదన ఆపగలిగే శక్తి రాజకీయ నాయకులకు మాత్రమే లేదు. దీన్ని ఆపగలిగే శక్తి మా ఆడబిడ్డ చేతుల్లో ఉంది, దీన్ని ఆపగలిగే శక్తి మా అన్నల చేతిలో ఉంది. ఇవాళ సమాజంలో చైతన్యవంతమైన కులం, చైతన్యవంతమైన జాతి గౌడ జాతి. భయపడని జాతి. మీకు నృత్యం
కొన్ని వందల మందితో సంబంధాలు ఉంటాయి, కొన్ని వేల మందితో ఇంటరాక్షన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీ కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని చూస్తూ మీ కడుపు మండుతుంది నాకు తెలుసు. కానీ కడుపు మండితే మాత్రమే సరిపోదు, దీన్ని ఆర్పేయాల్సినటువంటి సత్తా, ఆర్పేయాల బాధ్యత మన చేతుల మీద మనం చేస్తాము. నేను హరీష్ రావు గారికి ఒక ఛాలెంజ్ వేస్తున్నా. ఆయన సింగపూర్లో ఇంజనీరింగ్ కాలేజ్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో మీటింగ్ కూర్చొని ఏమంటాడట సర్పంచ్తో, ఇంకా ఆయన ఎందుకున్నాడు ఆ పార్టీలో, ఇంకా ఆమె ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడుతుంది. ఒక ఆమె కోరపల్లి, ఆమె పేరు వనిత. ఆ వనిత మామూలు చదువురాని బిడ్డ, గొల్ల బిడ్డ. ఆమె పుసుకున్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడి, మీరెవర్రా మా ఊర్ల మీద పడుతున్నారు, మీరు ఎందుకురా మీకు ఇంత కావరం అని చెప్పి, మేము ఎన్ని చేసినా ఎంత బెదిరించినా రాజేంద్రన్న వెంటనే ఉంటామని చెప్పి అన్నందుకు ఆమె ఇంటికి వచ్చి బెదిరించిండ్రు. పోలే చివరికి ఆమె ఇంటికి వచ్చి పోలీస్ కేసులు పెట్టి పోలీసుని తీసుకుపోతామని చెప్పిండట. నిన్న ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఆమె. ఇగో ఇప్పుడు పక్కకే ఉన్నాడు ఎల్లారెడ్డి, ఈయన మల్లారెడ్డిపల్లె సర్పంచ్. ఏం చేసిండు ఆయన? నిన్న నా భార్య మల్లారెడ్డిపల్లెకు ఓట్ల కోసం పోయింది, ఇంటింటికి తిరుగుతుంది. నా చేతిలో వేలసార్లు పోతినవచ్చు. నేను ఎల్లన్నా అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటా. ఆయనని ఇవాళ ఫోన్ చేసి, ఎల్లారెడ్డి నీ సంగతి తేల్చమని చెప్పి ఫోన్ చేసి బెదిరిస్తే ఇగో ఏం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు. ఇగో ఇట్లాంటి సంఘటనలు చేసేవాడు ఎవడు? ప్రగతి భవన్లో కూర్చొని ఆదేశిస్తే కేసీఆర్ దాన్ని అమలు చేస్తున్న మూర్ఖుడు మిస్టర్ హరీష్ రావు. ఇట్లాంటి పిచ్చి వేషాలు కనుక పనిచేయకపోతే నీ భర్తం పట్టుడు ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు రాత్రిపూట దొంగలాగా మా సారయ్య శ్రీయాలపల్లె ఇల్లు ఎక్కడుంటుందో చూయించు. నీకు చేతనైతే లేదు సర్పంచ్, నీకు చేతనైతే లేదు ఎంపీటీసీ, నీకు చేతనైతే లేదు ఎంపీపీ, నీకు చేతనైతే లేదు జడ్పీటీసీ, నేను వస్తపా అని చెప్పి తానే స్వయంగా పోలీసు వాళ్ళ వెహికల్ ముందు పెట్టుకొని నా నాయకులు, నా కార్యకర్తల ఇళ్లలోకి వచ్చి అర్ధరాత్రి పూట లేపి నువ్వు రా మాతోడని చెప్పేటువంటి అధికారం నీకెవడిచ్చిండ్రు రా అని చెప్పి అడుగుతున్నా. ఒకవేళ కనుక ఇదే పని రాత్రిపూట చేస్తే నేను తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకా ఎన్నికలు రాలే. నువ్వు అనుకుంటున్నావు పోలీసు బలగం ఉందని, నువ్వు అనుకుంటున్నావు అధికారుల బలం ఉందని, నువ్వు అనుకుంటున్నావు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి నీ డబ్బు, నీ పోలీసు, నీ అధికారులను బొందబెట్టే రోజు దగ్గరనే ఉందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇవాళ మేము మా స్థానాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు, మా ఓపికను పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మేము కనుక కన్నెర చేస్తే మాడి మష అయిపోతా ఉన్నా కొడుకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మా కార్యకర్తలను వేధించడం బంద్ చేసుకో. ఆనాడు కేసీఆర్ ఉద్యమాలు చెప్పిండు, కత్తి ఆంధ్ర ఉందే, పొడిచినోడు మాత్రం తెలంగాణలో చెప్పిండు. ఇవాళ కత్తి కేసీఆర్ ఇచ్చిండు, కత్తి హరీష్ రావు ఇచ్చిండు, కానీ పొడిచినోడు మాత్రం మనోడే పొడుస్తున్న విషయం మీరు మర్చిపోకండి. మనోడే కావచ్చు కాక నంగనాచి మాటలు మాట్లాడిండ్రు, దొంగ మాటలు మాట్లాడిండ్రు, బిల్లుల కోసం పోయినామని చెప్పిండ్రు, రకరకాల కారణాలతో పోయినామని చెప్పిండ్రు. కానీ పోయినోడిని ఏమడుగుతున్నారు వాళ్ళు తెలుసా? నీ వంతుకు 10 మంది తీసుకురాపో, నీ వంతుకు 20 మంది తీసుకురాపో. తీసుకొస్తావా బిడ్డ? నా నుంచి దూరం అయినాడే నీ ముఖం నల్ల ముఖం అయిపోయింది, నా నుంచి దూరం అయినాడే నీ నల్ల ముఖం అయిపోయింది. నీ లెక్క ప్రజలు కూడా అమ్ముడు పోతారని చెప్పి భ్రమల్లో ఉండకు బిడ్డ. ఎవడెవడైతే ఇవాళ దూరం పోయి పనిగట్టుకొని పరిచయాలను ఆసరా చేసుకొని, కులాన్ని ఆసరా చేసుకొని, చుట్టరికాన్ని ఆసరా చేసుకొని ఇళ్లలోకి పోయి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో మీ భర్తం పట్టుడు ఖాయమని చెప్పేస్తున్నా. మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం తప్ప నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు అనుకున్నావు రాజేంద్రతో ఉండగానే నాకు వేలాది మంది దండం పెడుతున్నారని చెప్పి, నీవు అనుకున్నావు రాజేంద్రతో ఉండగానే నీ గౌరవం పెరిగిందని చెప్పి. రాజేంద్ర అనేది కొంచెం నువ్వు దూరం పోయిన తర్వాత గంజి లీక కంటే కూడా అధ్వానం అయిపోయిన కొడుక. ఇవాళ ఎక్కడ ఉంటున్నాను? నా పక్కకుంటే నా టేబుల్ మీద అన్నం తిన్నోడి నువ్వు,
నా పక్కకుంటే నా కుర్చీ పక్క కూర్చున్నాడు నేను, కానీ అక్కడ దర్వాజల కాడ దండం దొర అనేటువంటి బానిసత్వంలో మగ్గిపోయిన కొడుకా మీరు. మీ బతుకులు పైసలు కాదు సుమా, ఇవాళ గౌరవం కావాలి. నీ పదవి నీ డబ్బు మనిషికి మనశ్శాంతిని ఇవ్వాలి, మనిషికి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నువ్వు తెచ్చుకున్న డబ్బు, నువ్వు పెట్టుకున్న ఆ పదవి ఇవాళ బానిస లెక్క వాళ్ళ దర్వాల కూడా బతికేటువంటి బతికొచ్చింది. ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఇవాళ నేను ఇప్పటిదాకా ఎవడెవడు ఏం చేస్తుండో నేను చూస్తున్నా, అయినా భరిస్తున్నా, రేపు మాపు అని చెప్పి. కానీ ఎట్టి పరిస్థితి కూడా ఇట్లాంటి ద్రోహులు కేసీఆర్ కత్తిస్తే, హరీష్ రావు ఆదేశిస్తే నా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే నాయకులని, నా నాయకుల మీద దౌర్జన్యం చేసే నాయకులని భరతం పట్టుడు ఖాయం, ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటారా మీరు? పదవులలో? మీకు అధికారం ఇచ్చింది 2023 వరకే. నువ్వు 2023 వరకు మాత్రమే ఉంటావు. ఇవాళ నా ఒక్కని కోసం, నా ఒక్క పక్క పేదోని మీద ఎంతమంది యుద్ధం చేస్తారు? ఎంతమంది మనుషులు వస్తారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే పనిచేస్తాడు, పక్కకే ఉన్న పరకాల ఎమ్మెల్యే. మిస్టర్ పరకాల ఎమ్మెల్యే, నువ్వు మనుషులలో ప్రేమను చూపించి గెలవలేదు, నువ్వు పనిచేసి గెలవలేదు, చెమట వడిపి గెలవలేదు. 2000 రూపాయల చొప్పున పంచి గెలిచావు బిడ్డ, 2000 రూపాయల చొప్పున పంచి గెలిచావు బిడ్డ. రేపు నీ నియోజకవర్గంలో 2000 తోడు గెలుస్తావో నీ భరతం పట్టుడు ఖాయమైద్దో. ఈటల రాజేంద్ర అంటోడు తప్పకుండా పరకాల నియోజకవర్గంలో అడ్డపెడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇటు పక్కకే వర్ధనపేటోడు వస్తాడు, ఇంటిని తిరుగుతాడు. నేను అడుగుతున్నా వర్ధనపేట ఎమ్మెల్యేను, నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, దళిత బిడ్డవే అయితే మిస్టర్ చొప్పదండి ఎమ్మెల్యే, నేను అడుగుతున్నా, నీ కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు ఇప్పించినావా కొడుక? నీ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డ? నీ నియోజకవర్గంలో నా ఎల్లమ్మ గుళ్లకు డబ్బులు ఇస్తున్నావా బిడ్డ? నీ నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇచ్చినావా బిడ్డ? నీ నియోజకవర్గంలో బిల్లులు ఇప్పించినావా సర్పంచ్లకు బిడ్డ? నీ నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నావా బిడ్డ? అక్కడ మాత్రం నువ్వు దద్దమ్మ నా కొడుకువు, ఇక్కడ మాత్రం వచ్చి నన్ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా ఏం సంపాదించాడు? ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా నా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇవాళ ఇక్కడ మైకిస్తే 100 మంది మాట్లాడతారు. నేను అనుకుంటున్నారు నేనేదో కోపంగా మాట్లాడుతున్నాను, నేను అనుకుంటున్నా ఆవేశంగా మాట్లాడుతాను. నేను ఆవేశంగా మాట్లాడలే, నేను కోపంగా మాట్లాడలే. మా వీరన్నుడు ఇక్కడ, మా వీరన్ ఇంటికి రోజు మనిషి వచ్చిపోతారు. ఒక్కడేసారి చెప్పిండు, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత డబ్బిచ్చినా, నువ్వెంత బెదిరించినా నేను రాయంద్రంతోటే ఉంటా. మా వీరన్న ప్రెసిడెంట్, ఆయన ఇస్తే మైక్ ఇస్తే చెప్తాడు, ఏం చెప్తాడు వేస్తే. అరే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ ఉద్యోగులారా, తెలంగాణ రాజకీయ నాయకులారా, ఈ సాంప్రదాయం ఇట్లే కొనసాగితే ఇది చీకటి రోజుకు దారితీసే ఆస్కారం ఉన్నది, బానిసత్వానికి దారితీసే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే రజాకారుల గురించి తెలియదు, కానీ రజాకారులను మించిపోయింది కేసీఆర్. ఈ కేసీఆర్ పాలన అంతం కాకపోతే తెలంగాణ బానిసత్వంలో మగ్గే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నా మీద జరగవచ్చు, రేపు మా అన్న శ్రీశైలం గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు నందీశ్వర్ గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు ఇంకోరి మీద జరిగే ఆస్కారం ఉంటుంది. దీన్ని అంతం చేయకపోతే ప్రమాదం అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాం. ఇవాళ నేను నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేసేది, నేను 2018 ఎన్నికల్లో కొన్ని డిమాండ్ చెప్పినది. మా గౌడ సోదరులకు, మా గౌడ అన్నలకు తప్పకుండా సైకిల్ మోటార్లు ఇవ్వాలి అని చెప్పి కోరిన. సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి కోరిన. 2018 ఎన్నికల్లో ఇంతకుముందే నా స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నది ఆ స్టేట్మెంట్. 2018 ఎన్నికల్లోనే రెండో డిమాండ్ చేసిన, కళ్ళు మండవలు మా గౌడ్లకు మాత్రమే ఉపయోగపడవు, కళ్ళు మండవలు కల్తాగేటువంటి అన్ని కులాలకు ఉపయోగపడేది. కళ్ళు మండవ కట్టించమంటే గౌడ సోదరులకు కట్టించినట్టు కాదు, కళ్ళు మండవ కట్టించడం అంటే గ్రామాన్ని కట్టించినట్టు చెప్పిన. కళ్ళు మండవాలలో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇచ్చి మంచి షెడ్ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన అన్నాడు. ఆనాడు డిమాండ్ చేసిన, నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు సంతోషం, కానీ మా గౌడ సోదరులకు వాళ్ళు 600 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా సంబంధం లేదు, కనీసం వాళ్ళ జనాభాను బట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు కనుక మీరు ఇచ్చి గిరికతాల్లో అధునాతనమైనటువంటి ఈతతాల్లో పెడితే ఇవాళ వాళ్ళు బతుకుతారని చెప్పిన. ఆనాడే
కమ్యూనిటీ హాల్ల విషయంలో కావచ్చు, ఆనాడే ఇవాళ ఆ నీరా నమ్ముకునేటువంటి కావచ్చు, అవన్నీ ఆనాడు డిమాండ్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, తక్షణమే హుజురాబాద్ ఎన్నికల లోపే హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, సైకిల్ మోటార్లు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కళ్ళు మండవాలలో మంచి చెడు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ గిరికతాల్లో నీ హైబ్రిడ్ ఈతవనలో అక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు కొనిచ్చి ఆ చెట్లు పెట్టించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆ వచ్చే కళ్ళును నీరగా మార్చేటువంటి ఆ ఇండస్ట్రీని నువ్వు పెడతావా, ఏం చేస్తావో అది కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ కేవలం మాటలు మాత్రమే తప్ప మా బతుకుల్లో ఎన్నడూ తొంగి చూడలేదు. ఇంతకుముందు అనేక మంది చెప్పినట్టుగా తెలంగాణ తెచ్చుకున్నది కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ స్వేచ్ఛగా బతికే తెలంగాణ, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ. కానీ ఇవాల్టి తెలంగాణ కేసీఆర్ పదగట్టల కింద బానిసత్వంతో మగ్గే తెలంగాణ. అయ్యా దొరా నాకు ఇంత పెడతావా అని చెప్పి అడుక్కునే తెలంగాణ. ఈ తెలంగాణ బద్దలు కొట్టాల్సి ఎక్కడ ఉన్నది. ఒక ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగింది. ఈసారి జరిగే ఈ ఉద్యమం దొర కబంధ హస్తాల నుంచి తెలంగాణ విముక్తే ఎజెండాగా అన్ని వర్గాలపై కూడా మనం ముందుకు పోవాల్సి ఎక్కడ నుంచి మనం చేస్తా ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన పేదరికం కులానికి సంబంధం లేదు. పేదోళ్ళు ఎస్సీలలో ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు. పేదోళ్ళు బ్రాహ్మణులలో ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. పేదవాళ్ళు కోమట్లో ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. పేదవాళ్ళు గౌడలలో ఉండొచ్చు, ముద్రాజులలో ఉండొచ్చు, నాయి బ్రాహ్మణులు ఉండొచ్చు, రజకులు ఉండొచ్చు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇవాళ ఈ కుటుంబాల్లో కూడా పేదరికంలో ఉండే వాళ్లకు ఈ దళిత బంధు ఎట్లయితే అమలు చేస్తున్నావో దళితులకు ఇవ్వవలసిందే, వెంటనే ఇవ్వవలసిందే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సిందే. కానీ పేదరికంలో మగ్గే భర్తలు కోల్పోయి చిన్నపిల్లలు వేసుకొని కష్టంగా బతికైన ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాగితాలలో కాదు, మాటల్లో కాదు. నా దళిత మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మెసేజ్ చూస్తా ఉన్నా, కేవలం నీకు 15 లక్షల రూపాయలు జమ అయినట్టుగా పడతా ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని 15 లక్షల రూపాయలు చొప్పున అకౌంట్లలో వేయడమే కాకుండా దాన్ని ఏ పని ఖర్చు పెట్టుకున్నో ఆ స్వేచ్ఛ కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా, కలెక్టర్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇంకొక 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి 2018లో చెప్పినాం, మీకు కేటీఆర్ మాట్లాడిన మాట మీకు వాట్సాప్లో వస్తూ ఉంటుంది. ఏం కోరినాం? కాలనీలు కట్టడం, క్వార్టర్స్ కట్టడం నీ తరం కాదు, వాళ్ళ జాగాలలో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారని చెప్పినాం. వాళ్ళ కోసం మీరు వెంటనే ఈ నియోజకవర్గంలో అయినా ఎవరికైతే జాగా ఉంటుందో, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా, వెంటనే ఇవ్వమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరికి వాళ్ళుగా ఇల్లు కట్టుకుని వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ చివరిగా చేసేటువంటి విజ్ఞప్తి, నా గౌడ అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, చెల్లెళ్ళారా, ఇవాళ ఈ వేదన గురవుతున్నా, ఈ నరకమ్మకి గురవుతున్నటువంటి, ఈ భయానికి గురవుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మీ గ్రామాలలో రక్షణ కవచాలుగా నిలవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఐక్యత కనుక చూపకపోతే ఇవాళ ఓటుకి 20,000 రూపాయలు ఇస్తాడట, ఇస్తే తీసుకుందాం. కేసీఆర్కి 2014 వరకు ఏముండే? ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆస్కారం లేకుండే. కానీ ఇవాళ కేసీఆర్ గారికి 1000 కోట్ల రూపాయలు సంపద ఉంది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర గారిని కానీ బొండిగా పిసుకాలే, పానం ఉండగానే బొందబెట్టాలని చెప్పి, వీరి ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి 1000 కోట్లైనా ఖర్చు పెడతాడట. 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాడట. ఇవ్వు. కానీ నువ్వు ఎన్ని 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఒక ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకో తప్పకుండా అక్రమంగా సంపాదించుకున్న సొమ్మే. కాబట్టి కేసీఆర్ భూములు అమ్మి ఇస్తలేడు, కేసీఆర్ కూలి పని చేసి ఇస్తలేడు, కేసీఆర్ కొడుకు ఆస్తి తీసుకొచ్చి ఇస్తలేడు, మన దగ్గర దోసుకున్న సొమ్మే. కాబట్టి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకండి. ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, మా నాయకులు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళు
కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాజేంద్రానికి ఓటేయండి, రాజేంద్రానికి ఓటేయండి అని వెనకకెళ్ళి ఇంకోటి కారు గుర్తు అంటాడు. అంటే 20 ఏళ్ళు ఆ పార్టీతో ఆ గుర్తుతో తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎక్కడికక్కడ ఆ గుర్తును కూడా చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ దయచేసి ఇంత పెద్ద ఎత్తున మీకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నేను గెలిపిస్తామని చెప్పి నాకు సంఘీభావం చెప్పినట్టు మీ అందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పువ్వు గుర్తుకే